సహోదరుడా, నీ జీవితంలో కూడా సాతానుడు అనేకమైన మార్గాలను వాడు మూసేశాడు. అపవాది దేవుడు నీ దగ్గరకు పంపవలసిన ఆశీర్వాదపు తలుపులని అపవాది మూసేశాడు. 2025లో నీ ప్రతి మార్గాన్ని, నీ ప్రతి ఆశీర్వాదాన్ని సాతానుడు తలుపులు మూసివేశాడు. అందుకని నీ జీవితంలో పేదరికం, అందుకని నీ జీవితంలో కొరతలు, అందుకని నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం లేదు. అందుకని మీ జీవితంలో నిత్యము కొరతలు, పేదరికం, దుఃఖం, శాపం. కారణం ఏంటంటే దేవుడు నీ దగ్గరకు పంపవలసిన ఆశీర్వాదాన్ని రాకుండా సాతానుడు తలుపులు మూసేశాడు. అయితే ఈ 2026లో ఆ తలుపులు తెరవబడాలంటే నువ్వు కూడా పౌలులా శీలలా ఆరాధించాలి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎవరు ఆరాధిస్తారో వారు తలుపులు తెరవబడతాయి. ఎవరు ఆరాధిస్తారో వారు తలుపులు తెరవబడతాయి. సాతానుడు మూసిన ప్రతి తలుపు తెరవాలంటే నువ్వు నేను ఈ అంత్య దినాలలో బలమైన ఆరాధన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. బిడ్డా, తలుపులు తెరవబడాలంటే, నీ ఆశీర్వాదపు తలుపులు తెరవబడాలంటే, నీ దీవెన తలుపులు తెరవబడాలంటే నీ ఇంటిలో కావాల్సింది ఏంటో తెలుసా? ఆరాధన, ప్రార్థన. నేనంటాను, ఆరాధించింది పౌలు, ప్రార్థించింది శీల, కనపరిచింది వీళ్ళిద్దరు. కానీ వాళ్ళ సంఖ్యలు ఎందుకు తెగాయి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆరాధించలేదే, వారు ప్రార్థించలేదే. మరి వారి సంఖ్యలు ఎందుకు తెగాయి? వారి సంఖ్యలు ఎందుకు తెగాయి? ఆ సంఖ్యలు నీ మీద కూడా వేయబడ్డాయేమో, అటువంటి సంఖ్యలు నీ జీవితంలో కూడా ఉన్నాయేమో, అటువంటి సంఖ్యలతో నీ కుటుంబం కూడా బంధించబడ్డదేమో, అటువంటి సంఖ్యలతో నీ భర్త బంధించబడ్డాడేమో, అటువంటి సంఖ్యలతో నీ భార్య బంధించబడ్డదేమో, అటువంటి సంఖ్యలతో నీ పిల్లలు బంధించబడ్డారేమో. ఏ సంఖ్యలతో నీ బిడ్డలు బంధించబడ్డారో, ఏ సంఖ్యలతో నీ కుటుంబం బంధించబడ్డదో, ఏ సంఖ్యలు నీ కుటుంబాన్ని బంధించేశాయో ఆ సంఖ్యలు నీ చేతుల నుంచి తెగి పడిపోవాలి. హల్లెలూయా. సాతానుడు ఈ అంత్య దినాల్లో ఎన్ని రకాలుగా మీ కుటుంబాలు బంధించేశాడు. అపవాది ఈ అంత్య దినాల్లో మీ కుటుంబాల్లో ఎన్ని రీతులుగా బంధించేశాడు. ఒక్కొక్కరు అనారోగ్యాలతో బంధించబడుతున్నారు, ఒక్కొక్కరు అప్పు కాడుతో బంధించబడుతున్నారు, ఒక్కొక్కరు అవమానాలతో బంధించబడుతున్నారు. మీ మీద, మీ కుటుంబాల మీద, మీ జీవితాల మీద, మీ బ్రతుకుల మీద, మీ శరీరాల మీద ఏ కట్టు సాతాను కట్టాడు అది తెగిపోబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పౌలు శీలలు వారు ఆరాధించారు, వారు ప్రార్థించారు, అందుకని వారి కట్టులు తెగిపోయాయి. దీనికి కారణం ఉన్నది. మరి ఖైదీలు ఏం చేశారు? వారి కట్లు ఎందుకు తగ్గాయి? వారి గొలుసులు ఎందుకు తెగి ఊడిపడ్డాయి? వారు ఏం చేశారో ఈరోజు నువ్వు అది చెయ్యాలి. వారు ఏం చేశారో అది నీ ఇంట్లో నీ బిడ్డలు చేయాలి. వారు ఏం చేశారో నీ భర్తకు నువ్వు అది చేయించాలి. వారు ఏం చేశారో నీ కుటుంబం అది చేయగలిగితే మీ కట్లు కూడా తెగిపోతాయి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, వారు ప్రార్థిస్తున్నారట, వారు ఆరాధిస్తున్నారట. ఎవరు? పౌలు శీలలు. అయితే ఖైదీలట వింటున్నారట. హల్లెలూయా చెప్పండి. అక్కడ రాయబడ్డ మాట 24వ వచనంలో, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పట్లే మీరు. ఖైదీలు ఏం చేస్తున్నారు? ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారు? దేవుని మాటలను వింటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మాటలను, దేవుని పాటలను, దేవుని ప్రార్థనను వారు వింటూ ఉండగా ఆ మాటలో ఉన్న అభిషేకం, ఆ పాటలో ఉన్న అభిషేకం, ఆ మాటలో ఉన్న శక్తి పౌలు శీలలే కాదు, వినే ఖైదీల మీదకు కూడా వచ్చేసింది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం వింటే చాలు మీ కట్లు తెగిపోతాయి. దేవుని వాక్యం వింటే చాలు మీ బంధకాలు తెగిపోతాయి.
దేవుని వాక్యం వింటే చాలు నీ శాపపు కట్లు తెగిపోతాయి, 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 తెగిపోతాయి. నువ్వు ఆ వాక్యం వింటే ఆ వాక్యములో ఉన్న శక్తి, ఆ వాక్యములో ఉన్న బలం నీ ప్రతి శాపపు కట్టు విర్రక కొట్టబడేది. ఆ వాక్యం నీ స్థితిని మార్చుద్ది. ఆ వాక్యం నీ జీవితాన్ని మార్చింది. ఆ వాక్యం నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది.